హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో కొత్తిమీర 10 to 15 డేస్ పాడవకుండా ఫ్రెష్గా ఉండాలంటే ఎలా స్టోర్ చేయాలో చూపించబోతున్నాను. ముందుగా కొత్తిమీరలో పాడైపోయిన ఆకులు కాడలు ఏమైనా ఉంటే ఫస్ట్ వాటిని తీసేసి ఆకంతా కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. పాడైన ఆకుని తీయకపోతే మిగతా కొత్తిమీర అంతా కూడా కుళ్ళిపోతుంది. సో క్లీన్ అండ్ క్లియర్గా చూసుకుని వాటిని శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదండి, వేస్ట్ని అయితే మొత్తం తీసేసాను. ఇప్పుడు ఆకంతా కూడా చాలా నీట్గా క్లీన్గా ఉంది. ఇప్పుడు వేర్ల దగ్గర ఉన్నది మీరు ఒకసారి గమనించండి. వేర్ల దగ్గర చిన్న చిన్న చిగురు ఉంది కదా, అది కూడా మనకు ఉపయోగపడుతుంది. దాన్ని వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో దాన్ని తీసుకుని పక్కన పెట్టుకుని కాడల్ని తుంచేసుకుందాము. కొత్తిమీర కట్టలో మీరు గమనించాల్సింది ఏంటంటే అందులో కంపల్సరీగా గడ్డి మొక్కలు అన్నాయి కన్ఫామ్గా ఉంటాయండి. 1-2 గడ్డి మొక్కలు ఉంటాయి. ఇంకా నేను చూపించాను చూడండి, అలాంటి గడ్డి మొక్కలు ఉంటాయి. అలాంటివి చూసుకోకుండా కనుక మీరు కట్ చేసుకుని వేసుకున్నారు అంటే కూర కొద్దిగైనా చేదు వచ్చేస్తుంది. అది మీకు తెలియదు, కూర ఎందుకు చేదు వచ్చింది అన్నదే తెలియదు. సో దాన్ని గమనించి అలాంటి గడ్డి మొక్కలు ఏమన్నా ఉంటే తీసేసుకుని కొత్తిమీరని ఫ్రెష్గా స్టోర్ చేసుకోవాలి. కొత్తిమీరని 2 విధాలుగా స్టోర్ చేసుకోవచ్చండి. నేను ఫస్ట్ది చూపిస్తున్నాను. ఆ పేపర్లో కాడలు లోపలికి వెళ్ళేలాగా ఆకులు బయటకు వచ్చేలాగా ఒక న్యూస్ పేపర్లో అయితే ఇలా ఫోల్డ్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. ఇలా చేసినా కూడా మనకు కాడలు లోపలికి వెళ్ళిపోతాయి, ఆకులు బయట ఉంటాయి కాబట్టి ఫ్రెష్గా ఉంటుంది. ఒక కంటైనర్లో పెట్టుకుని దాన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇలా స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. వాటర్ అన్నది ఆ కంటైనర్లో ఉండకూడదండి, వాటర్ ఉంటే పాడైపోతుంది. ఇప్పుడు ఇంకో విధంగా కొత్తిమీరని ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను. కొత్తిమీర మీ దగ్గర ఎంత ఉన్నా కూడా ఇలా చిన్నగా కట్ చేసుకున్నా పర్వాలేదు, పెద్దగా కట్ చేసుకున్నా పర్వాలేదు. అలా కట్ చేసుకున్న కొత్తిమీరని ఒక కంటైనర్లో వేసి న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటాయో అది ఇలా కట్ చేసుకున్న కొత్తిమీర పైన ఆ పేపర్ని ఇలా క్లోజ్ చేసుకుని మూత పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా చేస్తే కొత్తిమీర ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో నుంచి మీరు ఎప్పుడు తీసుకున్నా కూడా ఆ పేపర్ ఉండేలా చూసుకోండి. ఇప్పుడు కరివేపాకును కూడా ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను. మనకి కరివేపాకు త్వరగా ఎండిపోతుంది కదండి. సో అలా ఎండిపోకుండా కరివేపాకు కూడా ఒక 10 days స్టోర్ ఉండేలా నేను చూపిస్తాను. ఒక కంటైనర్ని తీసుకోండి, అందులో నీళ్లు లేకుండా పొడిగా ఉండేలా చూసుకుని కరివేపాకు మొత్తాన్ని ఇలా తుంచుకుని కరివేపాకుని అందులో వేసుకోవాలి. వేసుకున్న కరివేపాకు మీద యాజ్ యూజువల్గా ఆ టిష్యూ పేపర్ని కానీ న్యూస్ పేపర్ని కానీ అలా పెట్టి కవర్ చేసి మూత పెట్టుకుని మనం కరివేపాకుని కొత్తిమీరని రెండింటిని కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 10 to 15 days వరకు కూడా అది అలానే ఉంటుందండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.